హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్టీ టెక్ ఇన్ తెలుగు. ఈ రోజు మనం వీడియోలో చూసుకున్నట్టు ఆల్రెడీ మీరు thumbnail అయితే చూసుంటారు. 2024 అప్ టు ఎండ్ అయితే వచ్చేసింది అనమాట. ఈ వీడియో మీకు నేను ఇప్పుడు రికార్డ్ చేసినప్పటికి డేట్ వచ్చినప్పటికి ఇదిగోండి 22వ తారీఖు అయితే రికార్డ్ అయితే చేస్తున్నాను. మాక్సిమం ఇది మీకు వచ్చినప్పటికి ఒక 3 to 4 days దాటైతే వస్తుంది. ఎందుకంటే మనం ఈ వీడియో పెడితే ఈ రోజు అయితే రీచ్ అవ్వట్లేదు, ఒక రోజు వెయిట్ చేయాల్సి వస్తుంది ఆ వీడియో వెళ్ళాలంటే. సో 1 day గ్యాప్ ఇస్తాను. ఆల్రెడీ ఈ లోపు ఈ వీడియో వచ్చినప్పుడు టైంకి మీకు ఇంకొక కాంట్రవర్సీ, హిందీ కాంట్రవర్సీ మీద ఒక వీడియో అయితే పడి ఉంటది. అది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, మీకు ఇంకా క్లారిటీ అయితే తెలుస్తుంది దాని గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి కూడా. అండ్ ఈ వీడియోలో మనం చూసుకున్నట్టయితే 2024 లో అండ్ నెక్స్ట్ అప్కమింగ్ 2 months 3 months దాకా మీరు కొనగలే మొబైల్స్ ఇవే ఉంటాయి అనమాట. ఒకవేళ మీరు నాకు అర్జెంట్ బ్రో, నాకు ఇంకా మొబైల్ బ్రేక్ అయిపోయింది, నాకు ఇంకా వెంటనే మొబైల్ కావాలనుకునే వాళ్ళకి మాత్రం ఇప్పుడు నేను చెప్పే లిస్ట్ ఏదైతే ఉంటుందో అందులో నుంచి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ లిస్ట్ వచ్చినప్పుడు నేను 7,000 నుంచి 50,000 దాకా అయితే లిస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. అండ్ మీకు అర్జెంట్ అనుకుంటేనే ఈ మొబైల్స్ అయితే చూడండి, లేదంటే ఒక 2 months to 3 months అయితే వెయిట్ చేయడానికి అయితే ట్రై చేయండి అనేది చెప్తాను. అండ్ అలాగే మీకు ఒకవేళ ఏమైనా టెక్ పరంగా ఏమైనా క్వరీస్ ఉన్నా, అలా ఎనీ క్వశ్చన్స్ ఉన్నా కానీ సంథింగ్ ఏమైనా కానీ, ఈ వీడియో కాదు ఏ వీడియో అయినా సంథింగ్ ఏ టాపిక్ మీద అయినా, టెక్ మీద అయినా క్వశ్చన్స్ ఉంటే కనుక మనం అయితే టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్ అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది. దానిలోకి వచ్చి ఒకసారి మీరు మెసేజ్ చేశారంటే నేనే డైరెక్ట్ గా అయితే రిప్లై అయితే ఇస్తానన్నమాట. మన ఆల్రెడీ 32 మెంబర్స్ దాకా అయితే ఉన్నారు. సో మనం ఎప్పుడు డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో మీకు ఇంకేమైనా అప్డేట్స్ కావాలనుకుంటే దానిలో అయితే రండి, మీకు ఇంకా మంచి అప్డేట్స్ కూడా ఇస్తాను. అండ్ డిస్కషన్ గ్రూప్ లో డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అయితే అవ్వండి, మనం అయితే మాట్లాడుకోవచ్చు. అండ్ ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే 10,000 లోపు ఉన్న మొబైల్స్ అయితే చూద్దాం అనమాట. 10,000 లోపు నేను మొన్నటి దాకా నేను ఒక మొబైల్ అయితే సజెస్ట్ చేయడం జరిగింది. అదే పోకో నుంచి పోకో M6 5G డైమెన్సిటీ ప్రాసెసర్ నుంచి అయితే వచ్చింది. అండ్ 7,500 రూపాయలకి అయితే అమ్మారు అనమాట. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే పోకో M6 ని అయితే స్కిప్ చేసేయండి. జస్ట్ ఈ మంత్ లోనే మనకు ఒక మొబైల్ అయితే వచ్చింది, అది కూడా పోకో నుంచే. మళ్ళీ ఇది వచ్చినప్పుడు మనకి 8,000 అయితే పడుతుంది. బేస్ వేరియంట్ 4GB RAM 64GB స్టోరేజ్ తో వస్తుంది. అండ్ 8,500 అయితే ఉంది. బట్ ఆటోమేటిక్ గా మీకు అయితే అది సంథింగ్ 2,000 రూపీస్ పర్చేస్ చేస్తే 500 తగ్గిపోద్ది అనమాట. సో ఈ మొబైల్ మీరు ఆర్డర్ పెట్టినప్పుడు 500 తగ్గిపోయి మీకు 8,000 అయితే ఈ మొబైల్ అయితే దొరుకుతుంది అనమాట. ఇది వచ్చినప్పటికి పోకో నుంచి పోకో C75 5G. అండ్ ఇలా మనం చూసుకున్నట్టయితే క్వాల్కమ్ నుంచి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 4S Gen 2 ప్రాసెసర్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చినప్పటికి 4 nanometer టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. అండ్ అలాగే దీనిలో 50 MP సోనీ సెన్సార్ కెమెరా అయితే ఉంది ఆ ప్రైస్ సెగ్మెంట్ లో. అండ్ 5100 mAh బ్యాటరీతో పాటు 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా అయితే ఇచ్చారనమాట. ఫాస్ట్ అని చెప్పకూడదు, నార్మల్ ఛార్జింగ్. అండ్ 6.88 inches ఫుల్ HD+ డిస్ప్లే అయితే తీసుకొని వచ్చారు. సో ఆ ప్రైస్ సెగ్మెంట్ కి మీరు ఒకవేళ ఒక మొబైల్ నేను పేరెంట్స్ కి, గ్రాండ్ ఫాదర్స్ కి ఇవ్వాలనుకుంటున్నాను అనుకుంటే కనుక ఈ మొబైల్ అయితే చూస్ చేసుకోండి. లేదు ఇంకో 2,000 ఎఫర్ట్ పెట్టుకోవాలని అనుకుంటే ఇంకా డైరెక్ట్ 10,000 బడ్జెట్ కి అయితే వచ్చాను అనమాట. 10,000 లో మీరు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ 10,000 రూపీస్ కి ఏ మొబైల్ లేదు, 11,000 రూపీస్ అయితే పెట్టాల్సి వస్తుంది. అండ్ ఈ 11,000 రూపీస్ పెట్టినప్పటికి ఒక్కొక్కసారి ఇదే 10,000 కూడా వచ్చే అవకాశం ఉంటది కాబట్టి 10 అయితే పెట్టాను అనమాట. అండ్ మొబైల్ వచ్చినప్పటికి మోటరోలా నుంచి మోటరోలా G45 5G. ఇది వచ్చినప్పటికి మనకి 4GB RAM 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ అయితే వస్తుంది. అలాగే 6S Gen 3 ప్రాసెసర్ అయితే దొరుకుతుంది అనమాట. ఇది కూడా 4 nanometer టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసరే. ఇప్పుడు నుంచి నేను చెప్పే ప్రతిదీ 4 nm ప్రాసెసరే, ఒక 50,000 రూపాయల్లో వచ్చే మొబైల్ తప్పే. అండ్ అలాగే దీనిలో 50 MP మెయిన్ కెమెరాతో పాటు 2 MP మ్యాక్రో సెన్సార్ అండ్ ఫ్రంట్ మీద చూసుకున్నైతే 16 MP కెమెరా అయితే తీసుకొని వచ్చారనమాట. 6.5 inches HD+ 120Hz రిఫ్రెష్ రేట్ తో మన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే మనకి మొబైల్ అయితే దొరకడం అయితే జరుగుతుంది. అండ్ దీన్ని మీరు చూసుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీతో పాటు 20 watts ఛార్జింగ్ అయితే మనకి మొబైల్ అయితే ఇస్తున్నారు. అండ్ అలాగే అడాప్టర్ కూడా మీకు బాక్స్ లోనే అయితే ఇస్తారనమాట. ఒకవేళ మీ బడ్జెట్ 10,000 నేను నాకు అండ్ పేరెంట్స్ కి కొనాలనుకుంటే కనుక, మీకు పర్సనల్ యూసేజ్ కి పేరెంట్స్ కి కొనుక్కోవాలనుకుంటే ఈ మొబైల్ మీద ఒక కన్ను అయితే వేయండి. అండ్ నెక్స్ట్ బడ్జెట్ మనం చూసుకుంటే 12,500 లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి IQ Z9X గానీ Vivo T3X గానీ ఉంటాయి అనమాట. ఈ రెండు మొబైల్స్ ఒకటే, బట్ బ్రాండ్స్ వేరు. ఈ మొబైల్ కొనే కానీ ఇంకొక 2,000 రూపీస్ మీరు పెట్టుకొని రియల్మీ నార్జో 70 టర్బో తీసుకోవడం అయితే బెస్ట్ అనేది చెప్తాను. బట్ మీకు ఒక లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ కావాలి, నాకు యావరేజ్ యూజర్, నేను ఎక్కువ హెవీ యూజ్ చేయను, నాకు ఆ 2,000 కూడా పెట్టుకోలేను అనుకుంటే కనుక మీరు IQ Z9X అయితే చూస్ చేసుకోండి. ఇది వచ్చినప్పుడు 6 Gen 1 ప్రాసెసర్ అయితే వస్తుంది. అలాగే 4GB RAM 128GB స్టోరేజ్ అయితే వస్తుంది అనమాట. అండ్ IQ Z9X వచ్చినప్పటికి 12,500 అయితే ఉంటుంది. కోపంతో పాటు మీకు 12,000 రూపాయలకి అయితే దొరుకుద్ది. సో 2,500 రూపీస్ పెట్టుకోలేను అనుకుంటే కనుక మీరు IQ Z9X గానీ Vivo T3X గానీ తీసుకునే అవకాశం అయితే ఉంది. అండ్ ఇది వచ్చినప్పటికి 6,000 mAh బ్యాటరీతో పాటు 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ 6.7 inches 120Hz ఫుల్ HD+ డిస్ప్లే అయితే దొరుకుతుంది అనమాట. ఒకవేళ దీని రివ్యూ కావాలనుకుంటే మన ఛానల్ అయితే అవైలబుల్ గా ఉందో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ అలాగే
ఇందాక చెప్పినట్టు రియల్మీ నార్జో 70 టర్బో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో దీని ప్రైస్ వచ్చినప్పటికి 17,000 అయితే ఉంటది. బట్ ఎప్పుడు మీకు 2500 రూపీస్ కూపన్ డిస్కౌంట్ తో 14,500కి లాంచ్ అయినప్పటి నుంచి దొరుకుతూనే ఉంది. సో మీరు ఎప్పుడు తీసుకుందాం అనుకున్నా 2500 రూపీస్ కూపన్ అయితే ఉంటది కాబట్టి మీరు రియల్మీ నార్జో 70 టర్బోని అయితే చూస్ చేసుకోవచ్చు 14,500కి. 6GB RAM 128GB స్టోరేజ్ అయితే దొరుకుతుంది. డైమెన్సిటీ 7300 NHG ప్రాసెసర్ అయితే దొరుకుతుంది. వీళ్ళు పర్సనల్ గా ఆప్టిమైజ్ చేసిన ప్రాసెసర్ అనమాట. అండ్ 90 FPS గేమింగ్ కూడా మనకి ఆ ప్రాసెసర్ అయితే అవైలబుల్ గా అయితే ఉంది. అండ్ యావరేజ్ కెమెరా అయితే ఉంటది. అండ్ దీన్ని మనం చూసుకున్నట్టయితే 5000 mAh బ్యాటరీతో పాటు 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మనకి మొబైల్ అయితే ఉంటది అనమాట. నా బడ్జెట్ 14,500 అనుకుంటే బ్లైండ్లీ మీరు ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. అది కూడా నెక్స్ట్ 5 months 3 months లోపు 3 months దాకా మీరు మొబైల్ అయితే చూస్ చేసుకోవచ్చు. 3 months తర్వాత మనకి ఇంకేమైనా మొబైల్స్ వస్తే అప్పుడు మనకి లిస్ట్ మారే అవకాశం అయితే ఉంటది. అండ్ 2024 లో అయితే ఇది 15,000 లో ది బెస్ట్ మొబైల్ కింద అయితే నిలిచింది అనమాట. అండ్ నెక్స్ట్ బడ్జెట్ మనం చూసుకున్నట్టయితే 15 నుంచి 20,000 ఈ బడ్జెట్ లో మనం చూసుకున్నట్టయితే ఒక 3 to 4 మొబైల్స్ అయితే ఉన్నాయి. బట్ రఫ్ గా చూసుకుంటే ఒక 2 మొబైల్స్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. ఫస్ట్ మొబైల్ వచ్చినప్పటికి 17,000కి మనకి IQ నుంచి IQ Z9 అయితే దొరుకుద్ది. అండ్ ఇది వచ్చినప్పుడు 18,500 అయితే ఉంటుంది. 8GB RAM 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్. బట్ ఇప్పుడు మీకు ఏదో ఒక ఆఫర్ తో మీకు 17,000కి అయితే దొరుకుతుంది. అండ్ ఇది వచ్చినప్పుడు డైమెన్సిటీ 7200 5G ప్రాసెసర్ అయితే ఉంది. IMX 882 50 MP కెమెరా కూడా ఉంది. అండ్ అలాగే దీనిలో మీరు చూసుకున్నట్టయితే 5000 mAh బ్యాటరీతో పాటు 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ మనకి ఎప్పుడు అండ్ అలాగే AMOLED డిస్ప్లే కూడా మనకి దీనిలో అవైలబుల్ గా అయితే ఉంది. ఒకవేళ మీరు నార్మల్ యూసేజర్ అండ్ హెవీ యూసేజర్ అయినా పర్లేదు, కొంచెం గేమింగ్ అయితే ఆడుకోవచ్చు. గేమింగ్ ఆడతాను అండ్ అలాగే కెమెరా కూడా కావాలనుకుంటే కనుక 17,000లో వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇంకా 20,000 లోపు ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసిన టైం కూడా పోకో X6 Pro నాకు 20,000కి అయితే దొరికింది. అండ్ నార్మల్ ప్రైసింగ్ ఎప్పుడు 21,000 అయితే ఉంది. సో డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి 20,000 లోపు అయితే దీన్ని అయితే దూర్చేసాను అనమాట. అండ్ లాస్ట్ బిగ్ బిలియన్ డేస్ లో కూడా మనకి 20,000కి అయితే తీసుకొని వచ్చారు. సో పోకో X6 Pro 8GB RAM 256GB స్టోరేజ్ బేస్ వేరియంట్ అయితే దొరుకుతుంది. అండ్ ఇది వచ్చినప్పటికి డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్ అయితే దొరుకుతుంది అనమాట. అండ్ అలాగే 6.67 inches 1.5K రెజల్యూషన్ తో మనకి AMOLED డిస్ప్లే అయితే దొరుకుతుంది. అండ్ అలాగే 5000 mAh బ్యాటరీతో పాటు 67 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మనకి ఈ మొబైల్ అయితే అవైలబుల్ గా అయితే ఉందన్నమాట. మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 20,000, నాకు మంచి గేమింగ్ మొబైల్ కావాలి, నాకు కెమెరా వద్దు అండ్ మూవీ వాచర్స్ కూడా మంచి మొబైల్ అవుతుంది అనమాట. ఇంకా మూవీ ఎక్కువ చూస్తాను, నాకు మంచి గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే కనుక బ్లైండ్లీ మీరు ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. అండ్ నాకు కెమెరా కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ అయితే స్కిప్ చేసి 21,000 లోనే మనకి మోటరోలా నుంచి మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ అయితే తీసుకోవచ్చు. అది వచ్చినప్పటికి ఓన్లీ కెమెరా పరంగానే, ఇది వచ్చినప్పటికి ఓన్లీ గేమింగ్ పరంగానే. సో మీరు ఏ వైజ్ కావాలో చూసుకొని ఈ 2 మొబైల్స్ లో మీరు అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా 20 నుంచి మనకి 25,000 మనం చూసుకున్నట్టయితే ఇందాక చెప్పినట్టు మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 21,000కి అయితే దొరుకుతుంది అన్నాను కదా. మీకు కెమెరా పరంగా కావాలనుకుంటే అది. అండ్ 21,000కి ఉన్న పోకో X6 Pro ఆఫర్స్ తో మీకు 20కి దొరుకుతుంది కాబట్టి 20,000 చేశాను అనమాట. లేదంటే అది 20 to 25 బడ్జెట్ లోకి అయితే వస్తుంది. ఈ రెండిట్లో మీరు కెమెరా కావాలనుకుంటే మోటరోలా, ప్రాసెసర్ కావాలనుకుంటే పోకో అయితే చూస్ చేసుకోండి. నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే 20 నుంచి 25,000లో మీకు పోకో నుంచి పోకో F6 అయితే ఉండదు అనమాట. ఇది ఒక మంచి ఆల్రౌండర్ మొబైల్ అనేది చెప్పాను. యావరేజ్ కెమెరాతో పాటు మళ్ళీ సేమ్ పర్ఫార్మెన్స్ అయితే బీస్ట్ లో అయితే ఉంటది. పర్ఫార్మెన్స్ అండ్ మంచి డిస్ప్లే తో ఉన్న మొబైల్ అనమాట. 1.5K రెజల్యూషన్ డిస్ప్లే అయితే ఉంటది. అండ్ 7+8 Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటది. అండ్ 5000 mAh బ్యాటరీతో పాటు 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకి ఈ మొబైల్ అవైలబుల్ గా అయితే ఉంటది. అండ్ 50 MP కెమెరా కూడా ఉంటది. అండ్ ఫ్రంట్ మీద చూసుకున్నట్టయితే 20 MP కెమెరా కూడా ఉంటది. ఒక ఆల్రౌండర్ మొబైల్ నాకు మంచిది కావాలి అనుకుంటే యావరేజ్ కెమెరాస్ తో పాటు మీరు పోకో F6 అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇది వచ్చినప్పుడు మనకి 25,000 అయితే ఉంటది. 1,000 రూపీస్ డిస్కౌంట్ మనకి ఎప్పుడు 24,000కి అయితే దొరుకుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చినప్పటికి 25,000 లోపు రియల్మీ నుంచి రియల్మీ GT60 5G అనమాట. ఇది వచ్చినప్పటికి కెమెరా కూడా మనకి పోకో F6 తో కంపేర్ చేసుకుంటే బెటర్ ఉంటది కొంచెం, బట్ యావరేజే బట్ బెటర్ ఉంటది. అండ్ పర్ఫార్మెన్స్ కూడా 7+ Gen 3 ప్రాసెసర్ ఉండడం వల్ల మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటది. 8+ 128GB స్టోరేజ్ అయితే దొరుకుతుంది. 5500 mAh బ్యాటరీతో పాటు 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మనకి మొబైల్ అయితే దొరకడం జరుగుతుంది. సో 25,000 లోపు కూడా మీరు ఈ మొబైల్ అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే 25 నుంచి 30,000 లోపు మొబైల్స్ అయితే చూద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ 25 నుంచి 30లో మనకి ఇంకా ఏ మొబైల్స్ అయితే అంత తొందరగా అవైలబుల్ గా లేవు. ఉన్నాయి ఇంకా 2 మొబైల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చినప్పటికి OnePlus నుంచి OnePlus Nord 4. ఇది వచ్చినప్పటికి మనకి 8GB RAM 256GB స్టోరేజ్ అయితే దొరుకుతుంది. అండ్ ఇది వచ్చినప్పటికి 7+ Gen 3 ప్రాసెసర్ అండ్ అలాగే బిల్డ్ క్వాలిటీ వచ్చినప్పటికి మెటల్ బిల్డ్ క్వాలిటీ అండ్ 4+6 years OS and సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అండ్ లాంగ్ టర్మ్ కూడా మీకు ఈ మొబైల్ అయితే బాగా యూజ్ అవుద్ది. అండ్ దీనిలో 5500 mAh బ్యాటరీతో పాటు 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉందన్నమాట. అండ్ ఇప్పుడు దాకా ఏ ఇష్యూస్ అయితే లేవు. ఒక ఇష్యూ వచ్చినా కానీ అది వెంటనే సార్ట్ అవుట్ చేస్తారు కాబట్టి
ఇంకా ధైర్యంగా మీరు అయితే ఈ OnePlus Nord 4 అయితే తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇది వచ్చినప్పుడు బేస్ వేరియంట్ 8GB RAM 128GB స్టోరేజ్ కూడా ఉంది. బట్ 128 వచ్చినప్పుడు మీకు UFS 3.1 స్టోరేజ్ టైప్ తో అయితే వస్తుంది అనమాట. సో ఇలా ఇది వచ్చినప్పుడు మనకి అరౌండ్ 28,000 అయితే పడుతుంది. 2,000 రూపీస్ డిస్కౌంట్ తో 26,000కి అయితే దొరుకుతుంది. అదే 8+256 మీరు తీసుకున్నారంటే 30,000 అయితే పడుతుంది. 2,000 రూపీస్ డిస్కౌంట్ తో 28,000 అయితే పడుతుంది. నేను అనేది ఏంటంటే మీ దగ్గర ఇంకో 2,000 రూపీస్ ఉన్నాయనుకుంటే కనుక 8-256 తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. లేదంటే కనుక స్కిప్ చేయండి. లేదంటే 8-128 అయితే చూసుకోండి అనమాట. ఇది వచ్చినప్పుడు ఆ ప్రైస్ సెగ్మెంట్ లో మంచి ఆల్రౌండర్ మొబైల్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చినప్పటికి కెమెరా పరంగా అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. అది వచ్చినప్పటికి మోటరోలా నుంచి అందరూ తెలిసింది మోటరోలా Edge 50 Pro. ఇది మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం. సో ఇప్పుడు కూడా చెప్తాను అనమాట. 27,000 28,000 దొరికితే కనుక మీరు ఒక మంచి కెమెరా మొబైల్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మీరు ఇది ఒక్కటే దొరుకుద్ది అనమాట. మంచి ఆప్టిమైజేషన్ ఉంటుంది కెమెరాతో అండ్ టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి. కాబట్టి మీరైతే ఈ మొబైల్ అయితే చూస్ చేసుకోవచ్చు. 30 లోపు మీకు ఒకవేళ కావాలనుకుంటే మోటో Edge 50 Pro కెమెరా పరంగా ఆల్రౌండర్ పరంగా OnePlus నుంచి OnePlus Nord 4 అనమాట. ఇంక ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మీకు ఏ మొబైల్స్ లేవు. కావాలనుకుంటే ఇంకో 3 months తర్వాత 2.5 months తర్వాత మనకి వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రెసెంట్ అయితే ఈ 2 మొబైల్స్ ఉన్నాయి. నెక్స్ట్ 2 months లో కూడా మీరు మొబైల్స్ తీసుకోవచ్చు. తర్వాత అయితే ఈ 2 మొబైల్స్ కూడా హోల్డ్ లో పెట్టేయండి. అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికి 30,000-40,000 రూపీస్ ప్రైస్ వేరియంట్ లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి IQ నుంచి IQ Neo 9 Pro అయితే ఉంటది. అండ్ ఇది కూడా సేమ్ 8GB RAM 128GB స్టోరేజ్ ఉంటది. బట్ అది కూడా UFS 3.1 తో వస్తుంది. 8+256 వచ్చినప్పటికి UFS 4.0 స్టోరేజ్ టైప్ అయితే వస్తున్నాయి. కాబట్టి 8-128 వచ్చినప్పుడు మీకు 34,000 అయితే ఉంటది. 2,000 డిస్కౌంట్ తో 32,000 అయితే దొరుకుతుంది. లేదు ఇంకో 2,000 రూపీస్ పెట్టుకుంటాను అనుకుంటే కనుక 34,000కి మనకి 8+256 దొరుకుతుంది అనమాట. ఇది దీని ప్రైసింగ్ వచ్చినప్పుడు. సో మీరు ఏది కావాలనుకుంటే అది చూస్ చేసుకోండి. అండ్ ఇది వచ్చినప్పటికి 8 Gen 2 ప్రాసెసర్ తో పాటు Sony IMX A920 సెన్సార్ 50 మెగాపిక్సెల్ అయితే దొరుకుతుంది అనమాట. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా కూడా మనకి మొబైల్ అయితే ఉంది. అండ్ అలాగే 5160 mAh బ్యాటరీతో పాటు 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇచ్చారు. అండ్ గేమింగ్ పరంగా కానీ మంచి గేమింగ్ కావాలనుకుంటే కనుక మీరు ఇదైతే చూస్ చేసుకోండి. ఆ ప్రైస్ సెగ్మెంట్ లో 32,000 33,000కి. అండ్ ఇంకో మొబైల్ వచ్చినప్పటికి OnePlus నుంచి OnePlus 12R. ఇది అందరికి తెలిసిందే. ఇది వచ్చినప్పటికి సేమ్ అంతే 8+128 వచ్చినప్పుడు మీకు 37,000 అయితే 3,000 డిస్కౌంట్ తో మీకు 34,000 అయితే దొరుకుతుంది. అండ్ 8-256 వచ్చినప్పటికి 39,000 అయితే 3,000 డిస్కౌంట్ తో మీకు 36,000 అయితే దొరుకుతుంది అనమాట. అండ్ ఇది కూడా సేమ్ అలాగే UFS 8+128 కి UFS 4.0 వచ్చినప్పటికి ఏమో 8+256 కి. సో దాన్ని బట్టి మీరు అయితే చూస్ చేసుకోండి. అండ్ 8 Gen 2 ప్రాసెసర్ ఉంటుంది దీనిలో కూడా. అండ్ 50 మెగాపిక్సెల్ Sony IMX 890 సెన్సార్ తో పాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా కూడా అయితే తీసుకొని వచ్చారనమాట. అండ్ అలాగే 5500 mAh బ్యాటరీతో పాటు 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మనకి మొబైల్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఒక ఆల్రౌండర్ మొబైల్ మీరు 34,000 కావాలనుకుంటే కనుక మీరు ఈ మొబైల్ అయితే ఒక లుక్ అయితే వేయొచ్చు. అండ్ ఈ 2 మొబైల్స్ లో నేనైతే ఎక్కువగా సజెస్ట్ చేస్తానంటే ఫస్ట్ OnePlus 12R అయితే సజెస్ట్ చేస్తాను. తర్వాత IQ కి అయితే సజెస్ట్ చేస్తాను అనమాట. అండ్ ఈ 2 మొబైల్స్ వచ్చినప్పటికి ఈ 1.5 month వరకే సజెస్ట్ కూడా చేయగలను. ఎందుకంటే మనకి నెక్స్ట్ మంత్ జనవరి ఎండింగ్ కానీ ఫిబ్రవరి స్టార్టింగ్ లో మనకి IQ నుంచి IQ Neo 10 Pro కూడా వచ్చేస్తుంది. అండ్ OnePlus నుంచి OnePlus 13R ఎలాగో మనకి నెక్స్ట్ మంత్ 7వ తారీఖు కూడా లాంచ్ ఉంది. సో OnePlus కూడా తీసుకోవాలనుకునే వాళ్ళు అయితే కొంచెం హోల్డ్ లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మంత్ దాకా అయితే వెయిట్ చేయండి. 8 Gen 3 ప్రాసెసర్ మరి 40,000 లోపు తీసుకొస్తే కనుక దానికైతే షిఫ్ట్ అయిపోండి. అదే ముందే చెప్తున్నా. అండ్ నెక్స్ట్ ఇంకా 50,000 లోపు 40 నుంచి 50 లో చూసుకోవడానికి మనకి ఇంకా చాలా మొబైల్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు అవన్నీ స్కిప్ చేసామంటాను. ఎందుకంటే 8 Lite ప్రాసెసర్ వచ్చేసి మనకి మొత్తం అల్లకల్లం అయితే చేసింది. ఇప్పుడు దాకా మనం చూసుకున్నట్టయితే IQ 12 అయితే ఉంది. ఎంత 48,000కి 47,000కి అయితే దొరుకుతుంది IQ 12 లో. ఇప్పటికి దాన్ని అయితే సజెస్ట్ చేస్తాను. బట్ మీ దగ్గర ఇంకొక ఎక్స్ట్రా ఒక 4,000 ఉంటే గనక 51,000 52,000 కి మనకి ఆఫర్స్ తో IQ 13 అయితే ఉంది. 8 Lite ప్రాసెసర్ మంచి బీస్ట్ మొబైల్. ముందే చెప్తున్నా వన్ ఆఫ్ ద టాప్ మొబైల్. రీసెంట్ గా లాంచ్ అయిన Realme GT 7 Pro గానే మనకి ఇది ఒక బెస్ట్ మొబైల్ అనమాట. సో ఇంకా ఎవరైతే 50,000 నా దగ్గర ఇంకో 2,000 పెట్టుకుంటా అనుకుంటా కనుక ఉంటే కన్ఫర్మ్ గా IQ 13 అయితే చూస్ చేసుకోండి. అండ్ 40,000-50,000 లోపు తీసుకోవాలి అనుకునే వాళ్ళు అయితే 2 months వెయిట్ చేయండి. అండ్ 2 to 3 months వెయిట్ చేశారనుకోండి ఇంక ఈ ప్రైస్ బ్రాకెట్ లో మనకి చాలా మొబైల్స్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు మీరు ఒక మైండ్ మీద వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు IQ 13 వచ్చినప్పుడు 47,000 అయితే ఉంది. అండ్ OnePlus 12R కూడా సేమ్ 8 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది వచ్చినప్పటికి 42-43,000 పెడితే IQ 12 గానే మనకి నెక్స్ట్ వచ్చే 13R ఇంకా బెస్ట్ ఉంటది కదా. సో 40,000-50,000 లోపు ఎవరైతే పెడదాం అనుకుంటారో వెయిట్ చేయమని అయితే చెప్తాను అనమాట. ఇది ఫ్రెండ్స్ లిస్ట్ వచ్చినప్పటికి టోటల్ 2024 లోపు ఇవైతే నాకు లాస్ట్ కి వచ్చినప్పటికి ఇవి టాప్ అనిపించినాయి. అండ్ అలాగే నెక్స్ట్ 1.5 month 2 months లోపు కూడా మీరు ఈ మొబైల్స్ అయితే చూస్ చేసుకోవచ్చు. అది కూడా ఎమర్జెన్సీ అనుకుంటే లేదంటే కనుక ఒక 2 months అయితే వెయిట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టు ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.